దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఓ పక్కన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషన్ రెడ్డికి లేఖ ఇచ్చాను అని చెప్పి రాజాసింగ్ చెప్తున్నారు. అలాగే పార్టీకి ఒక దండం అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు, డీటెయిల్స్ ఏంటి? బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి 2 పేజీల లేఖను అందజేశారు. ఆయన ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను. అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు నాకు మద్దతుగా నిలవడానికి 10 మంది కావాలి, కానీ 3 నాతో పాటు వచ్చారు. మిగతా ఎవరు సంతకం పెట్టినా వారిని సస్పెండ్ చేస్తామంటూ పార్టీ నుంచి బెదిరింపులు రావడంతో ఎవరు కూడా ముందుకు రాలేదు. కాబట్టి తాను ఇక చేసేదేమీ లేక నామినేషన్ వేయకుండానే వెనుదిరిగి ఏదైతే పార్టీకి సంబంధించి రాజీనామా లేఖను సమర్పించి వచ్చాను. పార్టీ కోసము, హిందుత్వం కోసము ఎంతో కష్టపడి ఉన్నాను, కట్టుబడి ఉన్నాను, కానీ నాకు దక్కిన గౌరవం ఇది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. గత కొంతకాలంగా కూడా ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి రాజాసింగ్ ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం మార్పు విషయంలో కూడా ఆయన ఏదైతే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఉదయం నుంచి వస్తున్నటువంటి ప్రచార నేపథ్యంలో ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది చూసి షాక్ గురయ్యాను. అదేవిధంగా తీవ్ర అసంతృప్తికి కూడా గురయ్యాను. ఎందుకంటే పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఒక సమర్థవంతుడైనటువంటి నాయకుడికి లీడర్షిప్ ఇస్తారనుకున్నాను, కానీ ఈరోజు ఆ పార్టీని అధికారంలోకి రావద్దని ఎవరైతే అనుకుంటారో వారంతా కూడా జమైతున్నారు. వారంతా కూడా ఈరోజు పార్టీని నష్టాల్లోకి తీసుకెళ్ళే చర్య కాబట్టి నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా ఆయన రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఒక పార్టీ నుంచి మాత్రమే తప్పుకుంటున్నాను, హిందుత్వానికి మాత్రం కట్టుబడే ఉంటాను. డెఫినెట్గా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జేపీ నడ్డా, సంతోష్ వీళ్ళంతా కూడా ఒకవేళ ఈ నిర్ణయాన్ని కనుక పునఃసమీక్షిస్తే తిరిగి పార్టీలోకి రావడానికి కూడా మళ్ళీ అభ్యంతరం లేదంటూ కూడా కింద ఒక లైన్లో ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి లేఖలోనే ఆయన మరొకసారి స్పష్టంగా మీరే పార్టీ ఎమ్మెల్యేగా నన్ను తీసేయమంటూ కూడా, ఎందుకంటే పార్టీలో లేను కాబట్టి ఎమ్మెల్యే పదవికి తొలగించాలంటూ కూడా స్పీకర్కి ఒక లెటర్ రాయండి, దాన్ని సమర్థిస్తూ నేను ఒక లెటర్ కూడా డెఫినెట్గా ఇస్తాను. ఎందుకంటే పార్టీలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి పార్టీ నుంచి ఆ విధమైన కోర్సు ముందుకెళ్తే డెఫినెట్గా దాన్ని సపోర్ట్ చేస్తూ నేను కూడా ఒక లెటర్ని స్పీకర్ పంపిస్తానని చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో కొంత అసంతృప్తి సెగలు రాజాసింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా పార్టీలో కొంతమంది ఇప్పుడు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును ప్రకటించిన తర్వాత కొంత ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పుడు నేరుగా పార్టీ ఆఫీస్కు నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఇస్తారా లేదా అన్నటువంటి ప్రక్రియను పరిశీలించి ముందస్తుగానే రాజీనామా లెటర్ని కూడా రెడీ చేసుకొని వచ్చి ఆయన డైరెక్ట్గా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి ఆ లెటర్ని అందజేసి మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ మీకు లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఘాటుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ కూడా స్పష్టంగా ఆయన అదే అంశాలు బయట చెప్పారు. డెఫినెట్గా పార్టీ బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని ఒక్కొక్కటిగా నీరు కారుస్తూ వస్తున్నారు. డెఫినెట్గా పార్టీలో ఎంతోమంది సీనియర్ లీడర్లు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరినీ కాదని ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకురావద్దు అన్నటువంటి లక్ష్యంతో కొంతమంది జమయి ఇలాంటి నిర్ణయాన్ని, ఇలాంటి కొంత తమకు కావాల్సినటువంటి వారిని రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో కీలక భాగం పోషించారంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా రాజాసింగ్ రాజీనామాతోటి ఒక్కసారిగా పార్టీలో కొంత ఈ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. పార్టీలో ఇలాంటి ఒకటి జరగడం, అదే అధ్యక్ష ఎంపికకు సంబంధించి నామినేషన్ జరిగిన రోజే జరగడం అనేది కొంత పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.